హాయ్ ఫ్రెండ్స్, నేను పెసర పునుకుల కూర వండుతున్నా. ఉల్లిపాయ అయితే పేస్ట్ పట్టాను, 2 రెమ్మల కరివేపాకు, జీలకర్ర అండి, కొంచెం జీలకర్ర అయితే వేసాను. మూత పెట్టి మగ్గ పెడతాను. ఫ్రెండ్స్, ముందుగా ఓ లైక్ చేయండి. మీ బుజ్జి చేతులతో కొత్తగా చూసేవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఇందులో రుచికి తగ్గట్టుగా ఉప్పు, పసుపు, కారం అయితే వేసేసుకుంటున్నాను. మాకు బళ్ళ మీద వారంలో 4 రోజులు 3 రోజులు అయితే అమ్ముతారండి పెసర పునుకులు. కూరకి ఏమీ లేనప్పుడైతే నేను తప్పకుండా తీసుకుంటాను. మరి పులుసు కాకుండా, మరి ఈగురు కాకుండా తెడ్డుజారుగా పెట్టుకుంటే భలే ఉంటుంది. మా అమ్మమ్మ అలా అనేదండి, తెడ్డుజారుగా పెట్టమ్మ పులుసు అనేది. అమ్మమ్మ భలే ఉండేదండి కూరలో. వాళ్ళ చేతితో అప్పుడు కలిపి పెట్టినా కూడా చాలా టేస్ట్గా ఉండేవి కూరలు. నీళ్ళైతే పోసాను. 10 నిమిషాలు అయితే మగ్గ పెడతానండి. నేను ఐలో పెట్టను, మంటనే ఇక్కడ మధ్యలో పెడతాను. పచ్చిమిరకాయలు ముందే వేసేస్తే నూనెలో ఉడికిపోతాయి కదా. ఇప్పుడు ఈ వాటర్లో ఉడికిన పచ్చిమిరకాయ చాలా బాగుంటుందండి. కొంచెం ధనియాల పొడి, కొంచెం గరం మసాలా అయితే వేసాను. మూత పెట్టి ఒక 5 నిమిషాలు అయితే అలా ఉంచుతానండి. ఇప్పుడు పెసర పునుకులు అయితే వేసేసుకుంటున్నా. భలే ఉన్నాయి గుడ్లాగా. మేము 4 అండి, 4 అయితే తీసుకున్నా. ఆ 4 20 రూపాయలండి. మీరు పెసర పునుకుల కూర ఎలా వండుతారో నాకైతే కామెంట్ పెట్టండి. నేనైతే ఇందులో ఇప్పుడు పులుపు అయితే పోస్తాను. భలే ఉబ్బాయి. నూనె చూడండి చక్కగా తేరుకుంది. పులుపు అయితే పోస్తాను. ఇప్పుడు పోసి కొంచెం అటు ఇటు తెరలాకైతే కట్టేస్తానండి. నాకు కొంచెం పని ఉంది, పనులు చేసుకోవాలి ఇప్పుడు. సరే ఫ్రెండ్స్, బాయ్. నేను కూర వండానండి. ఈ పూట మళ్ళీ టిఫిన్ అయితే గారెలు అయితే వేసుకుంటున్నాను. నాకు రాత్రి అన్నం చాలా ఉండిపోయింది, అదైతే మిక్సీ పట్టాను అన్నం. కానీ వీడియో తీస్తున్నాను అనుకున్నానండి, మర్చిపోయాను. మరి ఎలా మిస్ అయిపోయిందో. అన్నం మిక్సీ పట్టి కొంచెం ఉప్మా రవ్వ, కొంచెం ఇడ్లీ రవ్వ, సన్నగా తరిగిన కొత్తిమీర, కరివేపాకు, ఒక ఎండుమిరపకాయ, ఒక పచ్చిమిరపకాయ, జీలకర్ర అయితే వేసాను. రుచికి తగ్గట్టుగా ఉప్పు కూడా వేసాను. చూడండి భలే వస్తున్నాయి రౌండ్ షేపు. అడావుడు లేకుండా తీరుబడిగా వేసుకుంటే ఇంకా చాలా బాగా వస్తాయి. మినపిండి అయితే కాదు ఇది ఫ్రెండ్స్, అన్నంతో వేసిన గారెలండి. ఒకసారి వేసాను, మీరు చూసారు. ఇది రెండోసారి అండి. మరి అన్నం నేను మిక్సీ పట్టడం, కలపడం అయితే మరి ఎలా మిస్ అయిపోయిందో నెక్స్ట్ వీడియోలో చూపిస్తాలేండి. ఫ్రెండ్స్, గారెలు బాగున్నాయా? మీరు ఈ పూట ఏం టిఫిన్ వేసుకున్నారో నాకైతే కామెంట్ పెట్టండి. చూడండి భలే ఇరిగాయి. అదే మినపగారెలు అయితే మెత్తగా ఉంటాయి చక్కగా. అవి బాగుంటాయి, ఇవి బాగుంటాయి ఫ్రెండ్స్. సరేనండి, బాయ్.